అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించారు పాలకులు. ముఖ్యంగా ఒంగోలు నగరం మీద ప్రత్యేక దృష్టి సారించారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. గతంలో పేలంగా ఉండేటటువంటి ఒంగోలు నగర వీధులు ఇప్పుడు రంగురంగులు బొమ్మలతోటి అలంకారాలతో కూడా ముస్తాబైన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ఖాళీ ప్రదేశం, చూడటానికి కూడా అసహ్యంగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇప్పుడు మంచి అలంకారంగా గుర్రాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా జిల్లా చరిత్రను తెలియజేస్తూ చిత్రాలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతాలు అంటే ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉన్నాయో, నిరుపయోగంగా ఉన్నాయో, ఉపయోగం లేని ప్రాంతాలు, ముఖ్యంగా డివైడర్లు, అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల మీద ప్రత్యేక దృష్టి సారించి అక్కడ పూర్తిగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రత్యేకించి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అయితే మున్సిపల్ శాఖ అధికారులకు, అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులకు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దానిపై అసలుకి స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు? నిన్నటి వరకు కూడా చాలా అందవిహీనంగా ఉన్నటువంటి నగరం ఒక్కసారిగా కూడా రంగులమయం అవ్వటం, రంగురంగుల ఆకృతులు, అదేవిధంగా కళాకృతులు గోడ మీద తారసపట్టడం, అదేవిధంగా ఇటువంటి అలంకరణలు చేయటం, ముఖ్యంగా రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలు వెలుగులతో అయితే నగరం మరో రకంగా కొత్త ఒంగోలుగా కనిపిస్తున్న నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకున్నారు వారి మాటలు ఎత్తుకున్నారు. సార్ చెప్పండి, మొన్నటి వరకు ఒంగోలు ఒక రకంగా ఉంది, ఇటీవల కాలంలో ఈ అలంకరణ కారణంగా కూడా మరో రకంగా కనిపిస్తుంది. పండుగ వాతావరణం ముందే వచ్చిందని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగానండి. గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా మనకి ఎన్నుకున్న తర్వాత ఒంగోలు అభివృద్ధి ఏ రకంగా పరుగులు పెడుతుందనే దానికి ఈ మనకు కనిపించే ఈ అశ్వాలే నిదర్శనము. ఇది మొదలు అనుకోవచ్చు. ఇలా ఈ ఒంగోలు పట్టణ సుందరీకరణ ఇంకా అనేక రకాలుగా రూపొందుతుందని ఆశిస్తున్నాము. ఏ గ్రామమైనా, ఏ నగరమైనా, పట్టణమైనా ముందు మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉంటే మన మనసుకి ఎంతో ఉల్లాసంగా ఉండటానికి అవకాశం ఉంది. తద్వారా మన ఆరోగ్యాలు, మానసిక ఉల్లాసము, మన నడవడి అంతా కూడా చాలా బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలానే ఇంకా అనేక చోట్ల ఒంగోలులో ఈ సుందరీకరణ కార్యక్రమం ఒక యుద్ధ ప్రాతిపదికన జరిపి ఒంగోలు పురవాసులందరికీ కూడా ఒక కానుగ్గా దామచర్ల జనార్దన్ గారు మన గౌరవ శాసనసభ్యులు ఇస్తారని, ఒంగోలు నగరాన్ని రూపొందిస్తారని ఆశిస్తూ, ఇంకా ఈ సంక్రాంతి మనం అనుకునే విధంగానే ఇది ఒక ప్రత్యేకమైన సంక్రాంతి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంక్రాంతి మనము. ఈ సంక్రాంతి మామూలు సంక్రాంతుల కన్నా కూడా ఇంకా చాలా విశేషంగా జరుపుకోవటానికి ఇది ఈ 3 రోజులు పండగ ఇది ఒక జస్ట్ ఆరంభం మాత్రమే. ఇంకా ఒంగోలుకి ఎంతో అభివృద్ధి జరుగుతుంది, జరగటానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒంగోలు నగరం దగ్గరలో విమానాశ్రయం కానీ, ఇక్కడ కొత్తగా మనకి వచ్చిన యూనివర్సిటీ పార్లమెంట్లో కొత్త భవనాలు నిర్మించి అక్కడికి షిఫ్ట్ చేయటం కానీ, ఇంకా విద్య, పారిశ్రామిక, వ్యవసాయ, ఖనిజ రంగాలలో అనేక రకాలుగా ఒంగోలు నగరం ఇక అభివృద్ధిలో పరుగులు పెడుతుందనే దాంట్లోకి ఎలాంటి సందేహం లేదు. గతంలో ఒంగోలు నగరం వీధులు ఎలా ఉండేవి, ఇటీవల కాలంలో మీరు చూస్తున్నప్పుడు ఒక రకంగా ఉన్నాయి, ఇప్పుడు అప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చెప్పాలంటేనండి, నిన్ననే మా మిత్రుడు ఒకరు తమిళనాడు నుంచి వచ్చాడనమాట. ఈ ప్రాంతం అతను తమిళనాడులో ఉండే అతను అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడే. వచ్చిన తర్వాత నిన్న సాయంకాలం మా ఇంటికి వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత ఏంటి ఒంగోలు అంతా మార్పుగా కనిపిస్తుంది, చాలా రంగులు ఎక్కడికి పెట్టినా కూడా, ఫ్లైఓవర్ల దగ్గర కానీ, ఈ డివైడర్ల దగ్గర కానీ రంగులు, ఈ గుర్రాలు ఇలాంటివన్నీ కూడా పెట్టి చాలా కొంచెం మార్పు కనిపిస్తుంది అని చెప్పాడండి. ఇక అంతకన్నా మనకు కావాల్సిన నిదర్శనం ఏముందండి? పొరుగురు నుంచి వచ్చిన అతను చెప్పటంలో అది మన కళ్ళెదుట మనం అందరం చూస్తున్న వాస్తవం కూడా కదా. అదేవిధంగా కూడా ఇప్పటి వరకు కూడా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో డివైడర్లు కానీ, ప్రభుత్వ కార్యాలయాల గోడలు కానీ పూర్తిగా కూడా నిర్మానుషంగా ప్లెయిన్గా ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రముఖ స్వాతంత్ర సమయోధులు జిల్లా ప్రాముఖ్యతను తెలుస్తూ, జిల్లాలోని ప్రాముఖ్యత అంటే చేమకుర్తి గెలాక్సీ అయితే, ఒంగోలు ఎద్దులు అయితేమి, అదేవిధంగా గుళ్ళకమ్మ రిజర్వాయర్ అయితేమి, ఇంకా ఉన్న ప్రాముఖ్య కేంద్రాలను కూడా
తెలియజేస్తూ ముఖ్యంగా చరిత్రను తెలియజేస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చిత్రాలు కానీ పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ పూర్తిగా కూడా ఒంగోలు రూపురేఖలు మారుస్తాయని చెప్పేసి ఎటువంటి సందేహం లేదని చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుంది. సార్, ఇప్పుడు ఒంగోలు నగరంలో ఇటు సుందరీకరణ భాగంగా కూడా డివైడర్లు కానీ ఇటు పెయింటింగ్స్ కానీ పూర్తిగా కూడా కొత్త ఒంగోలులా కనిపిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. ఒంగోలు పట్టణానికి ఇన్ని సంవత్సరాలకు కానీ ఇంతకాలానికి కార్పొరేషన్ అయిన తర్వాత చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఫ్లైఓవర్స్ దగ్గర కానీ కొంత వీటితో పాటు మన హైదరాబాద్లో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ట్యాంక్ బండి మీద ఎట్లయితే విగ్రహాలు ఉన్నాయో వాటిని కూడా వీలైనంత వరకు ఎక్కడైనా అమర్చే మార్గాన్ని ఉండేటట్లుగా చూస్తే ఇంకా కొంత ట్రెడిషనాలిటీ ప్లస్ పిల్లకాయలకి వీళ్ళెవరు, వీళ్ళేంటి, వీళ్ళ చరిత్ర అనేది తెలుసుకోవడానికి కూడా కొంచెం ఎంతో ఉపయోగకరంగా ఉండిద్ది. ఇవి మటుకి చాలా బాగున్నాయండి. వీటిని కంటిన్యూ చేస్తున్న గవర్నమెంట్ వరకు చాలా పద్ధతిగా ఉంది. ఇంకా చేయాల్సింది ఇంకా చాలా వరకు ఉంటుంది. దాన్ని మీరు కొంచెం శ్రద్ధ వహించి మీడియా వాళ్ళు కానీ లేదా గెలిచిన మన ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీటిని శ్రద్ధ పట్టించుకొని చేయవలసిందిగా కోరుచున్నాం. అయితే ఇప్పుడు మనతో పాటు మరి కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. పూర్తిగా కూడా ఈ నగరం సుందరీకరణ మీద ముఖ్యంగా అధికారులు కానీ ఇటు పాలకులు కానీ దుశ్చారించడం పట్ల కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి దూర ప్రాంతాల నుంచి సంక్రాంతికి ఇక్కడికి వస్తున్న వాళ్ళు కూడా ఒంగోలు కొత్త రకంగా కనిపిస్తుంది, కొత్త ఒంగోలుగా కనిపిస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనతో పాటు మరొకరు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఒంగోలు గతంలో కంటే ఇప్పుడు కొత్తగా డిఫరెంట్గా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. దానికి మీరు ఒక మాజీ మున్సిపల్ కమిషనర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. జనార్దన్ గారు ఎప్పుడు వచ్చినా కానీ అధికారంలోకి మెయిన్ టౌన్ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ మీద ఆయన దృష్టి పెడతారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా కార్పొరేషన్ వాళ్ళు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మనకి ఇవాళ నుంచే మొదలైపోయింది. మరి ఈ రకంగా ఇంతకుముందు కూడా జనార్దన్ గారి టైంలో టౌన్లో మనం డెవలప్మెంట్ చూసాము. ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులు కూడా మరి మన గౌరవ శాసనసభ్యుల వారి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పట్టణం అంతా కూడా చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ డివైడర్ బాగా పెయింట్లు వేసారు, బాగా బ్యూటిఫికేషన్ బాగుంది, బొమ్మలు కూడా పెట్టారు. కాకపోతే ఈ ఫ్లెక్సీలు ఒకటి అడ్డం పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు. మరి నాయకుల మీద వాళ్ళకి అభిమానం ఉండొచ్చు, కానీ జనానికి ఇబ్బంది లేకుండా పెట్టుకుంటే బాగుంటుంది. అది మధ్యలో అది పెట్టినందువల్ల ఆ బొమ్మలు కూడా కనపడవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అటు నుంచి వచ్చే వెహికల్ కనపడి క్రాసింగ్ అప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ మధ్య మా గేట్ దగ్గర కూడా ఒక యాక్సిడెంట్ జరిగి ఒక అతను చనిపోయాడు. కాబట్టి దయచేసి వీటిని మనం కాపాడుకోవాలి. ఈ పెట్టిన అరేంజ్మెంట్లన్నీ కూడా బాగా నీట్గా పెట్టుకోవాలి. ఇంకా కూడా పట్టణం అంతా ఈ రకంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పండి, గతంలో ఇటువంటి ఏర్పాట్లు ఒంగోలు నగరంలోకి ఎక్కడా లేదు. ఎందుకంటే 2014 తర్వాత ఇక్కడ భూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని ఏర్పాట్లు అయితే కూడా చేయడం జరిగింది. కానీ మీరు ఒక మున్సిపల్ కమిషనర్గా మీరు ఇంకా దీన్ని బ్యూటిఫికేషన్ చేసేందుకు కోసం, ఒంగోలు నగరం ఇంకా అందంగా కనిపించడానికి కోసం ఎటువంటి సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వగలిగితే ఏం చెప్తారు? మెయిన్ శానిటేషన్ మెయింటెనెన్స్ సార్. పరిసరాల పరిశుభ్రత బాగుండాలి, ప్రజల్లో అవగాహన కల్పించాలి. చెత్తా చెదారాలు విచక్షణ లేకుండా రోడ్ల మీద వేయకుండా ప్రజలు కూడా దీనికి సహకరిస్తే మరి కార్పొరేషన్ వాళ్ళు ఇంకా బాగా దీన్ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ విధంగా పట్టణం అంతా కూడా పారిశుద్ధ్యం బాగా మెయింటైన్ చేస్తూ ఈ రకంగా బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని, ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి మన టౌన్ బాగుంది, బాగా చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనతో పాటు ఇంకొకరు ఉన్నారు పబ్లిక్, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, ఒంగోలు నగరం మీరు చాలా రోజుల నుంచి ఒంగోలు నగరంలో ఉంటున్నారు. అప్పటికి ఇప్పటికి మీకు తేడా ఏం కనిపిస్తుంది ఒంగోలు నగరంలో? మెయిన్ పారిశుద్ధ్యం బాగా డెవలప్ అవుతుంది, క్లీనింగ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లనే ఇంకా అంటే ఇంకా ఎక్కువ ఈ 4-5 ఇయర్స్లో బాగా డెవలప్మెంట్ చేసి జనార్దన్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు ఇంకా నగర ప్రజలకి బాగా ఏమి సేవలు అన్ని అందించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి కూడా ఒంగోలు నగరం బ్యూటిఫికేషన్లో భాగంగా చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా ప్రజలకైతే చాలా ఆనందంగా ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సుందరీకరణలో భాగంగా కూడా ఒంగోలు నగరం మొత్తం మీద కూడా ప్రధాన కూడల్లో జిల్లా చరిత్రను తెలియజేస్తూ, భావితరాల వరకు కూడా జిల్లా చరిత్రను తెలియజేస్తూ ముఖ్యమైన చెంకుర్తి గెలాక్సీ అయితేమి, అదేవిధంగా గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అయితేమి, అదేవిధంగా దేవస్థానాలకు సంబంధించి, అదేవిధంగా ప్రముఖ స్వాతంత్ర సమయంలో ఆంధ్రకేసరి గురించి తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా చరిత్ర మొత్తం కూడా గోడల మీద తీసుకొస్తూ చరిత్రను తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధాన కూడల్లో కూడా
ఒక అలంకారంగా కూడా కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ఒంగోలు నగరం సుందరీకరణలో భాగంగా ఇటు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో ముందుకెళ్తున్నారు. మరికొంత అభివృద్ధి జరిగి ఒంగోలు నగర ప్రజలకు పూర్తిగా కూడా సేవలు అందించాలని చెప్పేసి అయితే నగర పౌరులుగా కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.